అందరికి ఈ రోజు ఈ జున్ను పౌడర్ తో ఈ జున్ను ఎలా చేసానో చూసేద్దాం. వచ్చేయండి, కమ్ ఆన్ లెట్స్ సీ. ఫస్ట్ జున్ను చేయడానికి ఇది కామధేను జున్ను పౌడరు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ 1/2 లీటర్ ఆఫ్ మిల్క్, జాగరీ పౌడరు, ఇలాచీ అండ్ పెప్పర్. సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ జున్ను పౌడర్ కాబట్టి నేను 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లో 150 గ్రామ్స్ బెల్లం, కొంచెం ఇలాచీ, కొంచెం పెప్పర్ని వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా అయితేనే మిల్క్లో ఈజీగా మెల్ట్ అవుతుంది. తర్వాత ఒక బౌల్లో జున్ను పౌడర్ని వేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్న బెల్లం పొడిని కూడా వేసేసుకోవాలి. సో మొత్తం ఈ బెల్లం పొడిని అండ్ జున్ను పౌడర్ని బాగా కలిసేలాగా ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లేకపోతే బెల్లం అంతా కింద బ్లాక్స్ లాగా ఉండిపోయి జున్నులో మెల్ట్ అవ్వదు ఈ బెల్లం అంతాని. సో ఈ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 లీటర్ ఆఫ్ మిల్క్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఏ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిల్క్ అంతా ఒకేసారి వేసేసుకుంటే మనకి లంప్స్లో ఫామ్ అయ్యి మొత్తం అంతా కలవదు. సో కొంచెం కొంచెం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకుని దాంట్లో ఇలా సగం వాటర్ వేసుకుని దాంట్లో జున్ను బౌల్ పెట్టేసుకుని ఒక 30 to 40 మినిట్స్ కుక్ చేశాక జున్ను కుక్ అయిందో లేదో తెలియడానికి నైఫ్తో కొంచెం పొడిచి చూస్తే ఈ విధంగా ఏమీ అంటుకోకుండా ఉంటే జున్ను కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో యమ్మీ జున్ను రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.